హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. Hebrews 10:35. Therefore do not throw away your confidence which has a great reward. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన అంశము నీ ధైర్యము విడిచిపెట్టకము, దానికి గొప్ప బహుమానము కలదు. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభు ఈ దినాన నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన దేవుడు తన లేఖన భాగం నుండి ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఈ దినాన ప్రత్యేక రీతిలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దానికి గొప్ప బహుమానం కలదు. ఆయా సందర్భాల్లో మనకున్న ధైర్యాన్ని లేదా ఆ కాన్ఫిడెన్స్ను, ఆ నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. కారణం ఏమిటంటే మనం చేసినటువంటి పొరపాట్లు లేదా తప్పిదములు మరి ఏమైనప్పటికీ మనము ధైర్యంగా ఉండక అధైర్య స్థితిలో ఉంటూ మనం అనుకున్న పని లేదా చేయవలసిన దానిని చేయలేకపోతున్నావేమో. కనుక దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, పిరికితనం దేవుడు మనకివ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను ప్రభువు నీకు ఇవ్వలేదు. మరి ఎందుకు నువ్వు ధైర్యాన్ని కోల్పోయావు? నీ పరిస్థితి ఏమిటి? కొన్ని సందర్భాల్లో మనం చేసిన ఆ తప్పిదములు, ఆ పొరపాట్లు లేదా చేయకూడనటువంటి కార్యములు చేసినప్పుడు మనకున్నటువంటి ఆ నమ్మకత్వం లేదా ఆ కాన్ఫిడెన్స్ మనం కోల్పోతాం. ప్రభునితో మాట్లాడుతున్నాడు, నీ ధైర్యాన్ని నీవు కోల్పోవద్దు, నీ ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టొద్దు, దానికి గొప్ప బహుమానం కల. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుదాం. మరి యోహాను భక్తుడు మనతో తన పత్రిక ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఆ విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకుందాము. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? మనం ఎందుకు ధైర్యం కోల్పోతామంటే, మనకు పిరిగితనం వస్తుందంటే, ఎందుకు అధైర్యాన్ని కలిగి ఉన్నామంటే, దేవుని ఎదుట మనము సరిగా లేము. ఆయన ఎదుట మనం మోకరించినప్పుడు లేదా ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన మనసు మన మీద దోషారోపణ చేస్తుందంట. కనుక దాన్ని మనం సమ్మతపరచుకోవాలి దేవునితో. 20వ వచనం చూడండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. మన హృదయము కంటే దేవుడు అధికుడై సమస్తాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. నీ తలంపులు, ఉద్దేశాలు, ఆలోచన విధానం అన్నీ ఎరిగినటువంటి దేవుడు. మన హృదయాల కంటే అధికుడైనటువంటి దేవుడు ఆయన. గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో, మన హృదయము మన యందు ఏ ఏ విషయాల్లో దోషారోపణ చేస్తుందో దేవునితో మనం కలిసి దాన్ని సమ్మతపరుచుకోవాలి. ప్రభువా, నా మనస్సు, నా హృదయము నా మీద దోషారోపణ చేస్తూ ఉంది. నేను ఈ విషయంలో తప్పిపోయాను, ఈ విషయంలో దూరంగా ఉన్నాను, నేను అనుకోని మాట నా సహోదరుని అన్నాను, నా సహోదరుని తిట్టాను, ప్రభువా నేను వెళ్ళకూడని స్థలంలోకి నేను వెళ్ళాను, కనుక నీ ఎదుట ధైర్యంగా నిలబడలేకపోతున్నాను, నీతో మాట్లాడలేకపోతున్నాను, నీతో ముచ్చటించలేకపోతున్నాను, నీతో కలిసి ప్రార్థన చేయలేకపోతున్నాను. నా మనస్సు, నా హృదయం నా మీద దోషారోపణ చేస్తుంది. ఎందుకు ధైర్యం కోల్పోయావంటే, ఏదో దేవునికి వ్యతిరేకమైన క్రియలు నీ దృష్టి ఎదుట అవి ఉంచుకుని అసహ్యమైన క్రియలు నువ్వు జరిగిస్తున్నావేమో, కనుక నువ్వు ధైర్యాన్ని కోల్పోయావు. నువ్వు సమ్మతపరుచుకో. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. దేవునికి స్తోత్రం. 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము. దేవునికి స్తోత్రం.
ఎప్పుడు మనం ధైర్యం గలవారం అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది 21వ వచనంలో, మన యందు మన హృదయము దోషారోపణ చేయకుంటే అప్పుడు ధైర్యంగా ఉంటాం. చూడండి, కొంతమంది ఎవరికి భయపడరు, ఏంటంటే వాళ్ళు తెలుసు వాళ్ళు పర్ఫెక్ట్ అని. కానీ చాలామంది నిందలు అవమానాలు వేస్తూ ఉంటారు కనుక వాళ్ళు ఎవరికి తలవంతరు కోపంగా ఉంటారు, మంచి ధైర్యం కలిగి ఉంటారు. ఎన్నెన్నో రకరకాలుగా వారి గురించి చెడ్డగా గ్రామము లేదా ఆ ప్రదేశము ఆ పట్టణం అంతా చెడ్డ ప్రచారం కోడై కూసినప్పటికీ, చెడ్డ వార్తలు విరజిల్లినప్పటికీ, వారి మీద అనేకమైనటువంటి తీసుకొచ్చినప్పటికీ వారు మటుకు హృదయంలో మనస్సులో ధైర్యంగా ఉంటారు, సింహంలాగా ఉంటారు. నీతిమంతులు సింహంలాగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది కదా, సామెతలు 28వ అధ్యాయం 1వ వచనం. ధైర్యం కలిగి ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మన హృదయము మన మీద దోషారోపణ చేయకపోతే మనము ధైర్యం కలిగి ఉంటాం, ఎవరికీ భయపడం. ఎవరు ఎన్ని అనుకున్నా సరే, ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా సరే దేనికి భయపడం. మనం నేనేందో నాకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు, నా జీవితం ఎలాంటిదో నాకు తెలుసు, నా ప్రభువుకు తెలుసు, నేను ఎలాగో జీవిస్తున్నాను, ఎలాగ ఆయన ఎదురు నిలబడి ఉన్నాను, ఎలాగో నేను జీవిస్తున్నాను, ఎలాగ నేను ప్రభువుతో గడుపుతున్నాను, ఎలా ప్రార్థన చేస్తున్నాను, ఎలా నేను కష్టపడుతున్నాను, నా ప్రభువుకు అన్నీ తెలుసు. లేదా మన మనసు మన మీద దోషారోపణ చేయని ఎడల మనము ధైర్యంగా ఉంటామంట. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీవు ధైర్యాన్ని కోల్పోయా ఉంటే, ఏదో చేయకూడని పని, ఏదో పొరపాటు తప్పిదం నువ్వు చేసావేమో కనుక నీ హృదయము లేదా నీ మనస్సు నీ మీద దోషారోపణ చేస్తుందేమో కనుక ఆ ధైర్యాన్ని కోల్పోయావేమో. నువ్వు సమ్మతపరుచుకొని ప్రభు దగ్గరకు వచ్చి మోకరించి ప్రభు సన్నిధిలో, ప్రభువా వాటి నుంచి నన్ను విడిపించు ప్రభువా, నాకు ధైర్యం అనుగ్రహించు ప్రభువా అని ప్రభువుని అడిగితే ప్రభు నీకు ధైర్యాన్ని ఇస్తాడు. యేసయ్య నీకు శక్తిని ఇస్తాడు, యేసయ్య నీకు ప్రేమనిస్తాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. అవన్నీ సహించుకుని ఓర్చుకుని భరించేటువంటి శక్తిని బలమును ఆ ఆత్మను ప్రభు నీకు దయచేస్తాడు. దేవుని ఒకటి ధైర్యంగా ఉండాలంట, దేవునికి ఇష్టలుగా ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకుంటే మనం ఎవరికి భయపడం. నీ గురించి ఎవరు ఎన్ని చెడ్డ వార్తలు చెప్పినా, ఎవరు నీ గురించి ఎంత చెడ్డ ప్రచారం చేసినా, ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వేసినా గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బలమైన హస్తం నీ మీద ఉంచి ప్రభువు నిన్ను అందరికంటే ఉన్నత స్థితిలో ఉంచబోతూ, నీ దేవుడు నిన్ను అభిషేకించి నిన్ను ఉన్నత స్థితిలో ఉంచబోతూ ఉన్నాడు. అత్యధికమైన ఆశీర్వాదంతో నింపబోతూ ఉన్నాడు. దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గమనిస్తూ ఉన్నారా? ఈ సైతానుడు మన సహోదరుల మీద, దేవుని బిడ్డల మీద, దైవ సేవకుల మీద, ప్రభువు కోసం పనిచేసేవారి మీద రాత్రింబగళ్ళు నేరాలు మోపుతూ ఉన్నాడంట. అది చేశాడు, ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని. దేవుని బిడ్డలైతే ఒకరి మీద నిందలు మోపరండి. యేసయ్య రక్తం చేత కడగబడినటువంటి వారు తన సహోదరుని మీద, తన తోటి వారి మీద నిందలు మోపువారు కాదు. పొరపాటున కోపోద్రేకంతో లేదా కంట్రోల్ చేసుకోకుండా సహించలేని స్థితిలో కోపపడి ఒక మాట అన్నా మరలా ప్రభు దగ్గర సరి చేసుకుంటారు, ఆ దేవుని బిడ్డలతో కలిసి సమ్మతపరుచుకుంటారు. కానీ సైతానుడు దుష్ట స్వభావం కలిగిన వాడు, అటు ఇటు తిరిగేవాడు, వాడు చేసే పరిచర్య ఏమిటంటే దేవుని రక్తము చేత కడగబడినటువంటి దేవుని బిడల మీద, దైవ సేవకుల మీద ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నాడు. ఏందా ఫుల్ టైం మినిస్ట్రీ అంటే నేరం మోపుతున్నాడు. ఇప్పుడు రాత్రింబగళ్ళు, డే అండ్ నైట్ వారికి ఇదే నిద్ర లేసిందంటే దేవుని బిడ్డల మీద, దైవ సేవకుల మీద వారు అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని వాడు మోపుతూనే ఉన్నాడు. వాళ్ళు దేవుని సంబంధులు కారండి. దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. నేరాలు మోపేవాళ్ళు ఒకసారి రెండు సార్లు కాదు, నిద్ర లేచినప్పుడు నుండి రాత్రింబగళ్ళు దేవుని బిడ్డల మీద, దైవ సేవకుల మీద నిందలు మోపేటువంటి వారు అపవాది సంతానము, దుష్ట సంతానము, సైతాను సంబంధించినటువంటి వారు. చూడండి, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. నేరం మోపుతాను రాత్రింబగళ్ళు, ఇదే పని వాడికి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎలాంటి జీవితం కలిగి ఉన్నావో, ఎలాంటి పరిస్థితి నువ్వు కలిగి ఉన్నావో
ఏ స్థితిలో నీవు ఉన్నావో నీ గురించి ప్రభువు తెలుసు. కనుక ఎవరు ఏమనుకున్నా దాని గురించి నీవు భయపడిన అవసరం లేదు, దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు, దాని గురించి కంగారు పడిన అవసరం లేదు. ప్రభువు నీకు ఇచ్చిన బాధ్యత, నీ సంఘంలో, నువ్వు వెళ్ళే చర్చిలో, మరి నువ్వు ఎక్కడ ఏ ప్రదేశంలో పనిచేస్తున్నావో, ఏ బాధ్యత అయితే ప్రభువు నీకు అప్పచెప్పాడో దాన్ని కడమట్టుకు నమ్మకంగా పనిచేయి. ఇలాంటి శోధనలు చివరి వరకు వస్తూనే ఉంటాయి, కానీ ప్రభువు తన హస్తాన్ని నీ మీద ఉంచి ప్రతి దానిలో, ప్రతి పనిలో విజయాన్ని నీకు అనుగ్రహించి ముందుకు నడిపించేవాడుగా ఉన్నాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నా. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారొగ్దుము. 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట మనకున్న ఆ ధైర్యాన్ని కోల్పోకూడదు, ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఏ విషయంలో నువ్వు తప్పిపోయావో, ఏ విషయంలో పొరపాటు జరిగిందో దాన్ని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ప్రభు దగ్గర నీ హృదయాన్ని, నీ మనస్సును ఆయనతో కలిసి సమతపరుచుకుని ప్రార్థన చేసి, ప్రభు ఈ విషయంలో నేను తప్పిపోయాను క్షమించమని నువ్వు అడిగితే ప్రభు తప్పకుండా ఆ స్థితిని తప్పిస్తాడు, నిన్ను ముందుకు తీసుకెళ్తాడు, ఆయన్ని చేయబట్టి ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే నిన్ను, నన్ను, మనందరినీ కన్న తండ్రి ఆయన. నిన్ను అదే స్థితిలో ఉంచి ప్రభువు ఊరుకోడండి. ఆ దౌర్భాగ్యమైన స్థితిలో నుంచి, ఆ భయంకరమైన స్థితిలో నుంచి, ఆ పాపపు స్థితిలో నుంచి ప్రభు నిన్ను బయటకు తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ధైర్యాన్ని నీవు విడిచిపెట్టకూడదు. దానికి గొప్ప బహుమానం ఉంది. నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో సమతపరచుకో. మన హృదయము మన మీద దోషారోపణ చేయని ఎడల దేవునికి ఇష్టమైన మనం ఏం చేస్తామో దేవుడు తప్పకుండా మనకు ఏం అడుగుతామో అది ఇస్తాడంట. దేవుడు చూడండి, అదే వాక్యాన్ని చదువుతున్నాను. 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము. 22వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక దేవుని దృష్టికి ఇష్టమైనవి చేసేవారంగా ఉండాలి. యేసయ్య దృష్టికి మనము మంచివి, శ్రేష్టమైన పనులు, గొప్ప పనులు, దేవునికి ఇష్టమైన పనులు చేసేవారంగా ఉండాలి. అప్పుడు చూడండి, మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనము ఈ రీతిగా జీవించి మన హృదయాలను మన మీద దోషారోపణ చేయకుండా సమ్మతి కలిగిన మనస్సును కలిగి ఉండి ఆయనకి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ మనం ఏమి అడిగినా ప్రభువు అది మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ ధైర్యాన్ని నీవు విడిచిపెట్టొద్దు. దానికి గొప్ప బహుమానం కలదు. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు. అయ్యో పొరపాటు జరిగిపోయింది, అయ్యో ఇది ఇలా జరిగిపోయింది, అయ్యో మా కుటుంబంలో నష్టం వచ్చింది, అయ్యో నా వ్యాపారంలో ఇలా జరిగిపోయింది, అయ్యో నా కుటుంబం గలిబిలి అయిపోయింది, అయ్యో నా కప్పుల సమస్య, వాళ్ళని వీళ్ళని నమ్మి తెచ్చాను, గందరగోళం అయిపోయింది, నేను కోలుకుంటానో కోలుకోను, నా పరిస్థితి అర్థం కాకుండా అయిపోయింది, నేనేం చేయాలో దిక్కుతోచట్లేదు అంటున్నావు. నీవు ధైర్యం కోల్పోవద్దు. దానికి గొప్ప బహుమానం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన మన పరమ తండ్రి అద్భుత రీతిగా నీకు సహాయం చేయబోతున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆయన. అయితే నీ హృదయం లేదా నీ మనస్సు నీ మీద దోషారోపణ చేయకుండా సమ్మతి గల మనస్సు నీకుండాలి. ప్రభు దగ్గర దాన్ని పొందుకో. ప్రభువా, ఆ సమ్మతి గల హృదయాన్ని, సమ్మతి గల మనస్సును నాకు దయచేయి. అలాగూ ఉంటూ దేవునికి ఏది ఇష్టమో ఆయన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ నువ్వు అడిగితే ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ మనం ఏమి అడిగినా అది మనకు ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. అది ఆయనకి అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన మన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననుదే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం.
ఆయన దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామాన్ని నమ్ముకోవాలి. అలాగే ఒకరినొకడు మనం ప్రేమించుకునేవాలి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు మనం కైగుంటామో, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటామో, ఆయన ఆజ్ఞలో నిలిచి ఉంటామో, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఎప్పుడైతే మనం ఆయన యేసు ప్రభు నామాన్ని నమ్ముకుని ఒకరినొకరు ప్రేమించుకుని ఆయన యందు మనం నిలిచి ఉంటామో, అప్పుడు ప్రభువు మన యందు నిలిచి మనం అప్పుడు ఏమి చేసినను అది సఫలమవుతుంది. మనం ఏమి అడిగినను ప్రభు దయచేసేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ధైర్యమును నీవు విడిచిపెట్టవద్దు. దానికి గొప్ప బహుమానం కలదు. దేవుడు దానికి గొప్ప బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు ఇప్పుడున్నటువంటి ఆ పరిస్థితి వైపు నువ్వు చూడవద్దు. యేసుక్రీస్తు ప్రభు నామాన్ని నమ్ముకున్న నీవు, ఆయనను ఆశ్రయించిన నీవు ఏ విషయంలో కలవరపడవద్దు, దిగులు పడవద్దు, అధైర్యపడవద్దు. నీ ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ప్రభు నీకు గొప్పగా సహాయం చేయబోతున్నాడు. ఆయన నీకు గొప్ప బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నామాన్ని నమ్ము, యేసయ్య నామాన్ని నమ్ము. ఆయన చెప్పిన ఆజ్ఞ ఒకరినొకరు ప్రేమించుకునే వారంగా ఉండాలి. మనం నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి. ఆయన చెప్పిన ఆజ్ఞలో నీ నిలిచి ఉండాలి నువ్వు. అప్పుడు ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వే చేసినా సక్సెస్ అవుతుంది. ప్రభు నువ్వేమి అడిగినా నీకు ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు, నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా సరే, నీ ఎలాంటి స్థితిలో నీవు ఉన్నా సరే, ఎలాంటి అవసరత నువ్వు కలిగి ఉన్నా సరే, ప్రభు అది నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య నామాన్ని నమ్ముకున్నావా? నీవు యేసయ్య నామంలో ఉన్న శక్తిని అనుభవించావా? యెహోవా ఉత్తముడని రుచి చూచావా? ఆయనలో ఉన్న ఆనందాన్ని అనుభవించావా? ప్రియ సహోదరి సహోదరుడు, నేను చెబుతూ ఉన్నాను, యేసయ్యను నువ్వు నిజంగా అంగీకరించినట్లయితే, ప్రభువు నువ్వు అంగీకరించి ఆయన నామాన్ని నమ్ముకుని ఆయనలో నువ్వు ఆనందిస్తున్నట్లయితే, ఆ ఆనందం, ఆ అనుభూతి ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటిది. తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, భార్యాబిడలు కానీ, స్నేహితులు కానీ, మరి ఎవ్వరు ఈ లోకంలో ఇవ్వలేనటువంటి ఆనందాన్ని, అనుభూతిని ప్రభు అని యేసుక్రీస్తు ప్రభువులు వారు అనుగ్రహిస్తారు. అలాంటి యేసయ్య నామాన్ని నువ్వు ఇంకా అంగీకరించకపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య ఈ లోకానికి నీ కోసం, నా కోసం, మనుషులందరి కోసం ఆయన నరావతారిగా కన్య మరియ గర్భాన్ని లోకానికి వచ్చి ఆయన యవ్వన కాల రక్తాన్ని చిందించాడు. ఆయన శిలువ వేయబడి, సమాధి చేయబడి, పునరుద్ధానుడై తిరిగి ఆయన నీ కోసం లేచాడు. మృత్యుంజయుడై లేచాడు. పాపం నుంచి, లోకము నుంచి విడిపించి పరిశుద్ధుల గుంపులో నిన్ను కూర్చోబెడుతున్నాడు. ఆయన నిత్య రాజ్యానికి వారసులు చేస్తూ ఉన్నాడు. ఆయన ఇంక నువ్వు యేసయ్యను అంగీకరించకపోయినట్లయితే ఇది అనుకూలమైన సమయం. లక్షలు ఇవ్వలేనటువంటి రక్షణ ఆనందం ప్రభు అని యేసుక్రీస్తు ప్రభులు వారు అనుగ్రహిస్తారు. అలాంటి ఆనందాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను, నేను ఆనందిస్తూ ఉన్నాను. ఆయనలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ ఉన్నాను. అలాంటి ఆశీర్వాదం, అలాంటి దీవెన కావాలనుకుంటే యేసయ్యను యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించు. ప్రభువా, నా జీవితంలోకి రండి, నా హృదయంలోకి రండి ప్రభువా, నా జీవితాన్ని మార్చు ప్రభువా, నీకు అయిష్టమైన క్రియలు చేస్తున్నాను, ఈ లోకంతో పాపంతో కలిసి నా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నాను, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధీకరించు ప్రభువా అని నువ్వు అడిగితే తప్పకుండా ప్రభు నీ హృదయంలోకి వచ్చి ఆయన నీకు సమ్మతి గల మనసు, ప్రశాంతత, సంతోషం, సమాధానం దయచా, నీకు మంచి ధైర్యాన్ని ఇస్తాడు, నీకు మంచి బహుమానం ఇస్తాడు, నేను అన్ని విషయాల్లో దీవిస్తాడు. ఆయన నీ ఎదుట ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కొట్లాట్లున్నా, ఎలాంటి స్థితి నువ్వు ఉన్నా, వాటన్నిటిలో నుండి ప్రభువు చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు యేసయ్య, నిన్ను ప్రేమించేటువంటి దేవుడు యేసయ్య, నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు యేసయ్య, నిన్ను కనికరించేటువంటి దేవుడు యేసయ్య, నీకు సంతోషం, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు యేసయ్య, నీ అక్కరను తీర్చేటువంటి దేవుడు యేసయ్య, నీ కోసం ప్రాణం పెట్టిన వాడు యేసయ్య, నిత్య రాజ్యాన్ని అనుగ్రహించినటువంటి వాడు యేసయ్య. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి నామాన్ని, యేసయ్య నామాన్ని నువ్వు అంగీకరించావా? ఆకాశము క్రింద మనుష్యునికి ఏ నామంలో రక్షణ లేదు కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ద్వారా రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ మనుషులకు అందరికీ కలుగుతున్నది. దేవునికి స్తోత్రం. తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఆ మృత్యుంజయుడైన యేసయ్య నీ పక్షముగా, మన పక్షంగా, మనందరి పక్షంగా విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. ఆయనతో సమ్మతపడి, ఆయనతో సమాధానపడి, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నడుచుకొని నీవు ఏమి అడిగినను ప్రభు అప్పుడు నీకు దయచేసేవాడు, నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. కనుక ఆ తప్పిదం జరిగిందని, ఆ పొరపాటు జరిగిందని, నా బ్రతుకింతేనని నువ్వు అనుకోకు. నీ ధైర్యం నువ్వు విడిచిపెట్టవద్దు. దానికి గొప్ప బహుమానం కలదు. ప్రభువు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి గొప్ప చేయబోచును. ప్రార్థనలో మీరు ఏకీభవించండి. మీకోసం నేను ప్రత్యేకించి ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే ధైర్యాన్ని కోల్పోయి నేను ఇంకా బ్రతకనో ఈ జబ్బు నన్ను చంపేస్తుంది, నా బ్రతుకు ఏమైపోతుందో, నా జీవితం ఏమైపోతుందో అని అనుకుంటున్నారు, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన చిత్తము లేకుండా నీ జీవితంలో, నా జీవితంలో ఏమీ జరగదండి. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ సహాయం చేస్తాడు. కనుక నీవు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. నీకు గొప్ప బహుమానం, నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. దానికి గొప్ప బహుమానం ఉంది. నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే కళ్ళు మూసుకొని మోకరించి, లేదా నువ్వు ఉన్న స్థలంలో కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించు. నీ శరీరం ఎక్కడ జబ్బు ఉందో, ఎక్కడ వ్యాధి ఉందో నీ కుడి హస్తాన్ని ఆ స్థలంలో ఉంచు. విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించు. యేసయ్య నీ జీవితంలో ఇతను ఒక గొప్ప కార్యం చేయబోతు. పరమ తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో నాయన మీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం. నాయన ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరినీ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని వారి కుడి హస్తాలు వారి శరీరంలో ఎక్కడ వ్యాధి ఉందో ఆ స్థలంలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలను మీరు కనికరించండి ప్రభువా. యేసు నామములో అద్భుతము వారి శరీరంలో జరుగునుగాక. ఈ గాయపడిన హస్తంతో వారిని తాకండి, ముట్టండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవుడా, వారి మీద బలముగా దిగిరండి ప్రభు. వారి శరీరంలో మార్పును తీసుకురండి ప్రభు. మేము నీ లేఖనాల మీద ఆధారపడుతూ ఉన్నాం. యేసయ్య, మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభువా. మీ అమూల్యమైన సిలువ రక్తాన్ని బిడ్డల మీద ప్రోక్షిస్తూ ఉన్నాను నాయన. అదిగో ప్రభువా, నీ బిడ్డలు వారికి ఉన్న ఆ ధైర్యాన్ని కోల్పోకుండా నాయన ధైర్యంగా నిలబడడానికి సహాయం చేయండి. వారి శరీరంలో పనిచేస్తున్న సాతాను దుష్ట శక్తులను, వారి కుటుంబంలో పనిచేస్తున్న అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి బయటికి వెళ్ళగొడుతూ ఉన్నాం. ఆయన సంతానం లేక బాధపడుతున్న ప్రియ సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. వారిని కనికరించండి ప్రభు. వారి గర్భములను ఫలించకుండా ఆటంకపరుస్తున్న దురాత్మ శక్తులను, అంధకార శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. గర్భ ఫలం యేసు నామములో కలుగునుగాక. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నాయన ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేయండి ప్రభు. అనే బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి సబ్జెక్టు విషయంలో మీ కృప చూపండి నాయన. పేపర్ మీద పెట్ట జ్ఞానం వారికి దయచేయమని వేడుకుంటున్నాం. మీ పరలోకపు దివ్య జ్ఞానము నాయన నీ బిడ్డలందరికీ దయచేయండి. ఏ బిడ్డలైతే ప్రభు ఎగ్జామినేషన్ కోసం సిద్ధపడుతున్నారో, పరీక్షల నిమిత్తం సిద్ధపడుతూ ఉన్నారు, ఆయన వారిని జ్ఞాపకం చేసుకోమని, మంచి ఆరోగ్యము బలము వారికి దయచేయండి ప్రభు. మీ సహాయాన్ని వారికి దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండు నడిపించును గాక. ఆమెన్.